ఫిజిక్స్కి వచ్చేసరికి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తే ఏ క్వశ్చన్స్ చదవాలి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో లభిస్తుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. సో చూడండి, వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియో యొక్క పీడిఎఫ్ మీ ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఈ వీడియో యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్, అంటే మీకు క్వశ్చన్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది. వీటి యొక్క ఆన్సర్స్ అది మీకు మెటీరియల్ కాదు, హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీకు ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో ఎండింగ్లో నోట్స్ ఉంది కదా అని స్కిప్ చేయొద్దు. మీకు ఈ వీడియో మొత్తం క్లారిటీగా వినండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏ జాబ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. సో చూడండి, ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ మనకి ఎందులో నుంచి వస్తుందంటే వేవ్స్. అర్థమైనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనకి వేవ్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. ఇందులో గుర్తుపెట్టుకోండి, టోటల్గా ఒక 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? 3 క్వశ్చన్స్ ఇస్తాడు. అదేంటి సార్ ఒకటే కదా 8 మార్క్స్ క్వశ్చన్ అంటే? ఒకటే, మీ దృష్టిలో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటే, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి 3 క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ కలిపి 8 మార్క్స్ కింద ఇస్తాడు. అర్థమైనా? సో మీ దృష్టిలో 8 మార్క్స్ క్వశ్చన్స్, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి అవి 2 క్వశ్చన్స్, అంటే 2 8s కలిపి ఒక 8 మార్క్స్ కింద ఇస్తారనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే 2 క్వశ్చన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి చూడండి, ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి డాప్లర్ ఎఫెక్ట్. ఈ క్వశ్చన్ మొత్తం కంటెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏ క్వశ్చన్ అయితే మీకు డాప్లర్ ఎఫెక్ట్ అని కనిపిస్తుందో మీరు డాప్లర్ ఎఫెక్ట్ క్వశ్చన్ రాయొచ్చు. సో చూడండి, ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది మీకు 4 మార్క్స్ కింద కూడా రావడానికి అవకాశం ఉంది. అర్థమైనా? సో చూడండి, ఇది 8 మార్క్స్ కింద వస్తుంది, 4 మార్క్స్ కింద వస్తుంది. సో 8 మార్క్స్ కింద మనకు ఓన్లీ డాప్లర్ ఎఫెక్ట్ ఇస్తాడంటే కాదు, డాప్లర్ ఎఫెక్ట్తో పాటు మరి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. అది అంటే 1 లేదా 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక క్వశ్చన్ ఇచ్చి 8 మార్క్స్ అడగడు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు 2 లేదా 3 క్వశ్చన్స్ రాయాల్సిందే. అర్థమైనా? సో ఇలా రాస్తే మీకు టోటల్ మార్క్స్ అనేవి పడతాయి. చూడండి, ఈ డాప్లర్ ఎఫెక్ట్ క్వశ్చన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది 8 మార్క్స్కి ఇస్తాడు. 8 మార్క్స్ మిస్ అయితే 4 మార్క్స్ కింద కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో 4 మార్క్స్లో మీరు దీని చాయిస్ కింద యూజ్ చేసుకోవచ్చు. అర్థమైనా? సో చాయిస్ అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి నేర్చుకోండి. ఖచ్చితంగా 4 మార్క్స్ కిందనే వస్తుంది, 8 మార్క్స్ కిందనే వస్తుంది పక్కా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇదేం చూడండి, ఓపెన్ పైప్ క్వశ్చన్. చూడండి, మీకు వేవ్స్కి వచ్చేసరికి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఫార్లో ఇంపార్టెంట్ 4 ఉంటాయి. ఏంటా 4 అంటే డాప్లర్ ఎఫెక్ట్, ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్, అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఉంటుంది స్టేషనరీ వేవ్స్ అనే క్వశ్చన్ ఉంటుంది. అర్థమైనా? సో గుర్తుపెట్టుకోండి, 4 or 5 క్వశ్చన్స్ ఏంటి, డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్, స్టేషనరీ వేవ్, ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్. సో నెక్స్ట్ మనం తర్వాత క్వశ్చన్స్ చూద్దాం. కానీ ఫస్ట్ ఓపెన్ పైప్ క్వశ్చన్ చూడండి. ఈ ఓపెన్ పైప్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లియర్? దీన్ని మీకు 8 మార్క్స్ కింద మాత్రం ఇస్తాడు. 2 మార్క్స్ కింద, 4 మార్క్స్ కింద ఈ క్వశ్చన్ మీకు ఇవ్వడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే దీన్ని 8 మార్క్స్ క్వశ్చన్, ఇది 8 మార్క్స్ కింద మాత్రమే ఇస్తాడు. అర్థమైనా? కాబట్టి ఈ ఓపెన్ పైప్ క్వశ్చన్ మీద కొంచెం దృష్టి పెట్టిన. దీంట్లో డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? చాలా జాగ్రత్తగా ఉండండి. దీంట్లో డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 2 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఏంటి, ఓపెన్ పైప్ కదా. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏంటి, క్లోజ్డ్ పైప్ అనమాట. చూడండి, ఈ ఓపెన్ పైప్ క్వశ్చన్ వచ్చితే క్లోజ్డ్ పైప్ మీకు వచ్చేసినట్టే. అర్థమైంది కదా? సో ఈ 2 క్వశ్చన్స్ ఒకలా ఉంటాయి. ఓపెన్ పైప్ ప్లేస్లో క్లోజ్డ్ పైప్ పెడతారు, క్లోజ్డ్ పైప్ ప్లేస్లో ఓపెన్ పైప్ పెడతారు. అర్థమైంది కదా? సో ఇది ఒక క్వశ్చన్ వస్తే ఇంకో క్వశ్చన్ వచ్చేసినట్టే. కాబట్టి ఇందులో కరెక్ట్గా ఒక క్వశ్చన్ నేర్చుకోండి, ఇంకొక క్వశ్చన్ మీరు ఈజీగా రాసేస్తారు. నెక్స్ట్ 4th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 199.999% ఈ క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఏం క్వశ్చన్ అంటే స్టేషనరీ వేవ్స్. గుర్తుపెట్టుకోండి, స్టేషనరీ వేవ్స్. ఈ క్వశ్చన్ లేకుండా మీకు ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ ఉండదు. క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఇవ్వడు. అర్థమైంది కదా? కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, మీకు ఏం చెప్పాను ఇప్పటికి, క్లోజ్డ్ పైప్, ఓపెన్ పైప్, స్టేషనరీ వేవ్, అదేవిధంగా ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, డాప్లర్ ఎఫెక్ట్. సో ఈ డాప్లర్ ఎఫెక్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ లేదా 8 మార్క్స్ క్వశ్చన్. మీరు 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే స్టేషనరీ వేవ్స్. గుర్తుపెట్టుకున్నానా? స్టేషనరీ వేవ్స్ పక్కా. దీంతో పాటు మిగతా వేవ్ ఇస్తాడంటే అయితే క్లోజ్డ్ పైప్ ఇస్తాడు లేదా ఓపెన్ పైప్ ఇస్తాడు. ఈ 2 ఇవ్వని పక్షంలో డాప్లర్ షిఫ్ట్ ఇస్తాడు. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏంటి, డాప్లర్ షిఫ్ట్. అర్థమైందా? సో మ్యాక్సిమం స్టేషనరీ వేవ్తో పాటు డాప్లర్ షిఫ్ట్ లేదా క్లోజ్డ్ పైప్ ఇస్తాడు. అర్థమైంది కదా? సో చూడండి, ఎక్కువ ప్రిఫరెన్స్ లాస్ట్ 3 క్వశ్చన్స్ 3, 4, 5 అంటే క్లోజ్డ్ పైప్, స్టేషనరీ వేవ్స్, డాప్లర్ షిఫ్ట్. ఈ 3 క్వశ్చన్స్ చదివితే ఖచ్చితంగా
దీని నుంచే మీకు క్వశ్చన్ వస్తుంది. ఒక క్వశ్చన్ అంటే అయితే స్టేషనరీ వేవ్స్ అదేవిధంగా క్లోజ్ వేవ్ 2 క్వశ్చన్స్ అడుగుతాడు, లేదా స్టేషనరీ వేవ్స్ అదేవిధంగా డాప్లర్ షిఫ్ట్ ఈ 2 అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటి స్టేషనరీ వేవ్స్. కాబట్టి మీరు ఇందులో స్టేషనరీ వేవ్స్ కోసం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అర్థమైనా? సో ఈ స్టేషనరీ వేవ్స్లో కూడా డయాగ్రామ్స్ చాలా జాగ్రత్తగా వేయండి. క్లియర్? చూడండి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్, డాప్లర్ ఎఫెక్ట్ అదేవిధంగా డాప్లర్ షిఫ్ట్ ఈ రెండింటి మీకు 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డాప్లర్ షిఫ్ట్ డాప్లర్ ఎఫెక్ట్ అంటాడు, 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అర్థమైనా? సో 4 మార్క్స్ క్వశ్చన్ అంటే డాప్లర్ ఎఫెక్ట్ ఇస్తాడు, లేదా 8 మార్క్స్ క్వశ్చన్ ఏమిస్తాడు స్టేషనరీ వేవ్ క్లోజ్ వేవ్, లేదా స్టేషనరీ వేవ్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డాప్లర్ షిఫ్ట్. ఎక్కువ సార్లు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే స్టేషనరీ వేవ్ క్లోజ్డ్ పైప్. కాబట్టి ఈ రెండింటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తే మంచిది. క్లియర్? సో ఫస్ట్ ఒక 8 అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా మనకు కనిపించింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాను, నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. అర్థమైందా? సో దీంట్లో మీరు ఏ క్వశ్చన్స్ చదవాలి అంటే కిర్చాఫ్ లా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నా కిర్చాఫ్ లా. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది? చూడండి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. దీంతో పాటు ఇంకే క్వశ్చన్ వస్తుందంటే అయితే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈ క్వశ్చన్ వస్తుంది. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అంటాడు. సో ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ ఉంటుంది, లేదంటే ఈ క్వశ్చన్ చూడండి ఇది కూడా సేమ్ క్వశ్చన్. కాకపోతే వీటితో పాటు మీకు ఏ క్వశ్చన్ ఇస్తానంటే కిర్చాఫ్ లా క్వశ్చన్ ఇస్తాడు. ఈ 2 ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అర్థం కదా? స్టేట్ కిర్చాఫ్ లా ఆఫ్ ఎలక్ట్రిక్ నెట్వర్క్. క్లియర్? ఇప్పుడు మీకు ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 2 క్వశ్చన్స్ అయిపోయాయి. అర్థం కదా? సో ఈ 2లో ఈజీ చాప్టర్ ఏంటంటే వేవ్స్లో ఈజీ క్వశ్చన్స్ ఏంటంటే స్టేషనరీ వేవ్ క్లోజ్డ్ పైప్ ఓపెన్ పైప్. ఈ క్లోజ్డ్ పైప్ వస్తే ఓపెన్ పైప్ వచ్చేస్తే, ఓపెన్ పైప్ వస్తే క్లోజ్డ్ పైప్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీరు దీనికన్నా ముందు స్టేషనరీ వేవ్ ప్రిపేర్ అవ్వండి. స్టేషనరీ వేవ్ వస్తే దీంట్లో ఓపెన్ పైప్ అనేది కొంచెం మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి ఈ స్టేషనరీ వేవ్ కరెక్ట్గా వస్తే ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేస్తారు. అంటే ఒక 8 మీరు అలా ప్రిపేర్ అయినా ఒక 8 ఖచ్చితంగా రాసేయగలరు. సో నెక్స్ట్ 8 వచ్చేసరికి కరెంట్ ఎలక్ట్రిసిటీలో కిర్చాఫ్ లా క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దీన్ని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ న్యూక్లియర్. ఈ చాప్టర్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ చాప్టర్లో న్యూక్లియర్ రియాక్టర్ 100కి మ్యాక్సిమం 99.999% ఓన్లీ ఈ క్వశ్చన్ మాత్రమే ఇస్తాడు. క్లియర్? అర్థమైంది కదా? సో చూడండి ఈ న్యూక్లియర్ రియాక్టర్ విత్ డయాగ్రామ్తో సహా వేయాలి. ఈ క్వశ్చన్ మాత్రం డయాగ్రామ్తో సహా వేయాలి. కాబట్టి ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్ అవసరం లేదు. క్లియర్? ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. ఇదే మీకు ఖచ్చితంగా ఇస్తాడు న్యూక్లియర్ రియాక్టర్. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే వేవ్స్ నుంచి స్టేషనరీ వేవ్ ఈ 2 క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. స్టేషనరీ వేవ్ న్యూక్లియర్ రియాక్టర్ ఈ 2 క్వశ్చన్స్ లేకుండా మీకు ఫిజిక్స్ పేపర్ అనేది రాదు. క్లియర్? కాబట్టి 2 క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఇక్కడ మీకు ఒక 8 వస్తుంది. ఇందులో ఈ 8లో 4 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే 2 క్వశ్చన్స్ కదా, 2 క్వశ్చన్స్ కలిపి 8 మార్క్స్కి ఇస్తాడు. సో ఈ న్యూక్లియర్ డయాగ్రామ్తో కరెక్ట్గా వేస్తారంటే అవుట్ ఆఫ్ అవుట్ ఓకే ఈ 8 న్యూక్లియర్ రియాక్టర్ అయిపోద్ది. సో ఒకవేళ దీంతో పాటు సమ్స్ ఇచ్చారనుకోండి, దీంతో అంటే 2 క్వశ్చన్స్ ఇస్తారని చెప్పాను కదా. సో దీంతో ఇంకేమైనా సమ్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీరు కిర్చాఫ్ లా ఉంచండి. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీకు 8 మార్క్స్ వచ్చాయి ఫస్ట్ చాప్టర్ వేవ్స్ అనే చాప్టర్లో. సెకండ్ ఏంటి కిర్చాఫ్ లాకి ఇచ్చాం సెకండ్ ప్రిపరేషన్. ఈ 2 క్వశ్చన్స్ కొంచెం పెద్ద క్వశ్చన్స్, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ ఒకేలా ఉంటే కొంచెం డెప్త్గా ఉంటాయి అన్నమాట 2 క్వశ్చన్స్. ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఓకే, నో ప్రాబ్లం, ట్రై చేసి చూడండి. కానీ ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే కిర్చాఫ్ లా. క్లియర్? ఇక్కడికి వచ్చేసరికి న్యూక్లియర్ రియాక్టర్ ఇస్తారు. ఇందులో క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ వదిలేసి చూడండి దీని పైన క్వశ్చన్ ఉంటుంది కదా, ఇక్కడ ఇది రాసేయండి. అంటే మీకు ఇక్కడ 8 మార్క్స్ వచ్చాయి. ఇంకో 8 ఈ క్వశ్చన్ 4 మార్క్స్, ఈ క్వశ్చన్ 4 మార్క్స్. సరిపోయింది కదా? ఇక్కడ 8 అక్కడ 8 16 మార్క్స్ కలిసిపోయి కదా. సో ఈ విధంగా మీరు చదివితే మంచి మార్క్స్ ఖచ్చితంగా 8 మార్క్స్ అని ఖచ్చితంగా 2 8s కూడా మీరు ఎలా ఇచ్చినా రాసేయగలరు. ఎలా అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఏమవరు, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ న్యూక్లియర్ రియాక్టర్, అదేవిధంగా కిర్చాఫ్ లా, అదేవిధంగా స్టేషనరీ వేవ్. ఈ 3 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ రాకపోయినా మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అర్థం కదా? సో ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ వస్తాయని అర్థం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి
మీరు వచ్చిన తర్వాత రాయలేదని బాధపడకుండా చెప్పినట్టు విని కరెక్ట్గా ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇవి మనకు వర్క్ బుక్లో కొంచెం ఏమైనా కష్టంగా ఉన్నాయంటే వీటి యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను ఎక్కడ ఉందో అక్కడ మీరు వీడియో హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావాలంటే తీసుకొని అక్కడ హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అక్కడ నుంచి మీరు 2 8s ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో చూడండి అర్థమైంది కదా, ఇక్కడ మీకు ఎన్ని వచ్చాయి 3 8s కదా. ఈ 3లో మీరు ఎన్ని రాయాలి 2 రాయాలి. ఆ 2 మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయో కూడా చెప్పాను కదా, మీరు ఏ చాయిస్ వదలాలో కూడా చెప్పాను. క్లియర్. సో ఎందుకని మంచిది చాయిస్ కూడా ప్రిపేర్ అవ్వాలంటే ఓకే మీ ఇష్టం. అప్పుడు ఏంటి ఈ రేడియో యాక్టివిటీ కూడా చదవాలి, ఇక్కడికి వచ్చేసరికి ఈ క్వశ్చన్ కూడా చదవాలి. ఈ 2 క్వశ్చన్స్ వస్తే చాలు. ఈ 2 క్వశ్చన్స్ రాకపోయినా మీరు అవుట్ ఆఫ్ 16/16 ఈజీగా గెయిన్ చేయొచ్చు. అర్థం కదా, 2 8s ఈజీగా మంచి మార్క్స్ తీసుకోవచ్చు. అర్థం కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోకి సంబంధించి PDF మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. అర్థం కదా. సో మీకు ఇంకా రాకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క PDF అనే కాదు, మనం చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు PDF మీకు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటుంది. క్లాస్ తాలూకు PDF మాత్రమే కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ విత్ బ్లూ ప్రింట్స్ ఆల్సో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. అర్థమైనా ఏం చెప్పండి చూడండి. ఈ ఒక్క చాప్టర్ కాదు, మిగతా అంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా మీకు మ్యాథ్స్ లైక్ లాకస్ సమ్స్, ఈ సమ్స్ లేదా ఏదైనా చాప్టర్ మీకు డౌట్ ఉంటే మన ఛానల్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఇక్కడికి వచ్చేసరికి మీ ప్లేలిస్ట్లోకి వచ్చేసరికి మీకు ఏదైతే చాప్టర్ డౌట్గా ఉందో లేదా ఏదైతే చాప్టర్ కన్ఫ్యూజో లేదా ఏదైతే చాప్టర్ మీకు రాలేదో ఆ ప్రతి చాప్టర్స్ మీకు ఇందులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని మ్యాథ్స్ సంబంధించిన అన్ని క్లాసెస్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వచ్చేసరికి మీకు ఏదైతే చాప్టర్ మీకు ఇంపార్టెంట్, ఏదైతే చాప్టర్ మీకు డౌట్ లైక్ మ్యాట్రిక్స్, లాకస్, డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్, డిఫరెన్షియేషన్, స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఈ చాప్టర్స్ డౌట్ అయితే ఒకసారి క్లాసెస్ చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. చెప్పాను కదా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఈ లింక్ యూజ్ చేసి కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అర్థమైనా. సో ఇది ఈరోజు వీడియో. దీనికి సంబంధించిన హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీకు కావాలనుకుంటే ఏనన్నా హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ యొక్క వాట్సాప్ నెంబర్ నుంచి మీరు మెసేజ్ చేసినట్లయితే అక్కడి నుంచి మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఇంతవరకు మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.